ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హైదరాబాద్ మాతాపూర్లో కూలిన 6 అంతస్తుల భవనం ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల తొలగింపు కోసం అధికారులు భారీ యంత్రాలను రంగంలోకి దించారు. ఇదే సమయంలో ప్రమాదకరంగా మారిన పక్క భవనాన్ని కూడా కూల్చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. చుట్టుపక్కల భవనాలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా అత్యంత జాగ్రత్తగా కూల్చివేత చేపట్టనున్నారు. బాహుబలి మిషన్ తో చుట్టూ ఉన్న శిథిలాలను తొలగిస్తున్నారు. సహాయక బృందాలు లోపలికి వెళ్లేందుకు వీలుగా ముందుగా పరిసరాల్లో పేరుకుపోయిన భవన శిథిలాలను క్లియర్ చేస్తున్నారు. ఇటు కూలిన భవనం చుట్టూ భారీగా శిథిలాలు పేరుకుపోయాయి. వాటిని ఒక్కొక్కటిగా తొలగిస్తూ ప్రమాద ప్రాంతాన్ని క్లియర్ చేస్తున్నారు. శిథిలాల మధ్యకు రెస్క్యూ బృందాలు వెళ్లేందుకు మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇక మాదాపూర్లో భవనం కూలిన దగ్గర అయితే శిథిలాలను తొలగించేందుకు భారీగా యంత్రాలను ఇటు అధికారులు తీసుకెళ్లారు. రెస్క్యూ బృందాలు వెళ్లేందుకు మార్గాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. చుట్టుపక్కల భవనాలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ఇటు పక్క భవనం కూడా ప్రమాదకరంగా మారినట్లు అధికారులు గుర్తించారు. దానిని కూడా కూల్చివేసేందుకైతే అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు. అలాగే సమీప భవనాలకు ఎటువంటి నష్టం జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శిథిలావస్థనంతా ఎక్కడికక్కడ పేరుకుపోవడంతో వాటన్నిటిని కూడా తొలగించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. వాటన్నిటిని ఇటు బాహుబలి మిషన్స్ తో అయితే అధికారులు తొలగిస్తున్నారు. రెస్క్యూ బృందాలు కూడా అక్కడికి చేరుకుని శిథిలావస్థనంతా కూడా తొలగిస్తూ అక్కడున్న వాటిని క్లియర్ చేసే పనిలో వాళ్ళంతా ఉన్నారనే చెప్పాలి. ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సుజాత, మొత్తానికి భవనం కూలిపోయిన తర్వాత అక్కడున్న మెటీరియల్ అంతా కూడా అటు క్లీన్ చేస్తున్నారు. సో ఎంత సమయం పట్టొచ్చు? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఆ డెబ్రిస్ ని మొత్తాన్ని చదును చేయడానికి టైం పడుతుంది. కొద్దిసేపటి క్రితమే బాహుబలి మిషన్ ఇక్కడికి వచ్చింది. బాహుబలి మిషన్ దగ్గరికి వెళ్ళాలి అంటే పక్కనే ప్రమాదకరంగా ఉన్నటువంటి ఆ వైట్ బిల్డింగ్ ని కూల్చాలి అని అంటే బాహుబలి మిషన్ రావడానికి అక్కడ ఉన్నటువంటి డెబ్రిస్ ని మొత్తం అంటే నేలను చదును చేస్తేనే ఆ మిషన్ అక్కడి వరకు వెళ్తుంది. ఆ తర్వాత కూల్చివేతలు చేస్తారు. మీరు జేసీబీని చూస్తే అక్కడ మొత్తం ఆ డెబ్రిస్ ని మొత్తం కూడా నేల మొత్తం చదును చేస్తున్నటువంటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. మరి కొద్దిసేపట్లోనే వర్షం కానీ కొంత తగ్గితే మాత్రము బాహుబలి సహాయంతో పక్కనే ఉన్నటువంటి వైట్ బిల్డింగ్ ని మాత్రం మొత్తం నేలమట్టం చేస్తారు. బాహుబలి స్పెషల్ గా తీసుకురావడానికి కారణం ఏంటంటే ఆ మిషన్ ని ఎక్కడ కొంచెం కూడా పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లకి సుజాత, ఆ పక్కనే ఉన్న బిల్డింగ్ కూడా శిథిలావస్థకు చేరుకున్నట్లు తెలుస్తుంది. మరి దాని కూల్చివేత ఎప్పుడు చేపడతారు? అధికారులు ఏం చెప్తున్నారు? ఆ బిల్డింగ్ ని కూల్చివేయడానికే ఇప్పుడు అధికారులు బాహుబలి మిషన్ ని తీసుకొచ్చారు. ఇప్పటికే ఒక 20% భవనం అనేది చాలా డేంజరస్ లో ఉంది. ఏ క్షణానైనా సరే కూలిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అధికారులు ఆ భవనాన్ని కూల్చడానికి ఇటు దారిని అయితే మాత్రం క్లియర్ చేస్తున్నారు. జేసీబీ అందుకే దారిని మొత్తం క్లియర్ చేస్తుంది. బాహుబలి సహాయంతో ఆ మిషన్ సహాయంతో మొత్తాన్ని నేలమట్టం చేస్తారు. అంటే పక్కనే ఆనుకొని ఉన్నటువంటి పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి కాబట్టి ఆ భవనాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎలాంటి డ్యామేజ్ కలగకుండా చిన్న వైబ్రేషన్ కూడా రాకుండా ఆ మిషన్ సహాయంతోనే నేలమట్టం చేయబోతున్నారు. ఈ రోజు మరికొద్ది గంటల్లోనే వర్షం కానీ కొంత తగ్గుముఖం పడి మాత్రం ఆ 5 అంతస్తుల భవనం మొత్తాన్ని కూడా నేలమట్టం చేయబోతున్నారు. ఇప్పటికే నిన్న 6 అంతస్తుల భవనం కూలిపోయి పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్ పై ఫ్లోర్లు 2 ఫ్లోర్లు కూడా డ్యామేజ్ అయ్యాయి. కాబట్టి మొదట ఆ బాహుబలి మిషన్ సహాయంతో ఆ 2 ఫ్లోర్లను కూడా కొంత డ్యామేజ్ అయినటువంటి వాటిని క్లియర్ చేస్తారు. వైబ్రేషన్ కూడా రాదు కాబట్టి ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి మరో 6 అంతస్తుల భవనము చాలా వరకు డేంజరస్ లో ఉంది. వర్షానికి గట్టిగా కానీ వర్షం పడితే ఏ క్షణానైనా సరే కూలిపోయి పక్కనే ఉన్నటువంటి భవనాల మీద పడి చాలా అంటే చాలా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులు అలర్ట్ అయ్యి ముందుగానే ఆ బాహుబలి మిషన్ సహాయంతో ఎలాంటి వైబ్రేషన్ ఉండదు కాబట్టి ఆ మిషన్ సహాయంతోనే నేలమట్టం చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా బయటికి పంపించారు. పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్ లో వాళ్ళందరినీ పక్కకు పంపించారు. కొంత ఆలస్యం కావడానికి కారణం ఏంటంటే వర్షం
వస్తుంది. అప్పటికి ఇటు సిఎంసీ అధికారులు కావచ్చు, లేకపోతే డిఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ సిబ్బంది, లాండ్ ఆర్డర్ పోలీసులు ఎక్కడికక్కడ చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఈ వర్షం వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది. వర్షం ఉన్నా సరే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే ఈ భవనాన్ని నేలమట్టం చేయడానికి ఆ బాహుబలి మిషన్ సహాయంతో సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు ఇటు సహాయక చర్యలు కొనసాగుతూనే ఉంటాయి. ఆ బిల్డింగ్ ని కూల్చివేయడానికి అధికారులు అయితే మాత్రము ఇంకా కొంత టైం పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుజాత. ఇక మాదాపూర్లో ఏదైతే నిన్న బిల్డింగ్ కూలిందో అక్కడ శిథిలావస్థనంతా హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. మరొక వైపు ఆ పక్కనే ఉన్న బిల్డింగ్ ని కూడా అధికారులు తొలగించే పనిలో ఉన్నారు. ఇటు బాహుబలి యంత్రాలను అక్కడికి తీసుకొచ్చి అక్కడున్న శిథిలావస్థనంతా క్లియర్ చేసే పనిలో అధికారులు. Big TV without fear or favor.